హాయ్ ఫ్రెండ్స్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు ఏంటంటే, నీకు కలిగిన బాధను బట్టి, శ్రమను బట్టి, లేమిని బట్టి, వేదన, దుఃఖము, కన్నీటిని బట్టి మీరు కృంగిపోయే వారుగా ఉన్నారేమో, చింతపడే వారుగా ఉన్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, మీరు చింతించడానికి బదులుగా, మీరు వేదన చెందడానికి, దిగులు చెందడానికి బదులుగా దేవుని యొద్దకు వచ్చి మీరు ప్రార్థించగలిగినట్లయితే, ఆయనకు మొరపెట్టగలిగినట్లయితే, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనను ఆలకించే దేవుడు నిన్ను నీ యొక్క కీడు నుండి, నీ నష్టం నుండి, నీ బాధ నుంచి, నీ కలిగిన వేదన నుండి ఆయన తప్పించేవాడై ఉన్నాడు. చూడండి, హన్న తన గొడ్రాలనే నింద భరించలేక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది. తన వేదనను దేవుని సన్నిధానమందు కుమ్మరించింది. ఆమె ప్రార్థనను, ఆమె విజ్ఞాపనను విన్న దేవుడు, ఆమె హృదయంలో ఉన్న ఒక భారమును, బాధను చూసిన దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి సామువేలు అనే ఒక గొప్ప ప్రవక్తను తన గర్భము ద్వారంగా బయటికి తీసుకొని వచ్చారు. ఏలీ కూడా నువ్వు మద్యం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి అపవిత్రం చేస్తున్నావని నిందించాడు. అయినా కూడా ఆమె అవన్నీ పట్టించుకోలేదు. కానీ దేవుని ఎదుట ఆమె ప్రార్థనను, ఆమె విజ్ఞాపనను, ఆమె హృదయంలో ఉన్న భారమును కుమ్మరించి తాను ఒక చక్కని బహుమానమును పొందింది. ఆ ఒక బహుమానం ఇశ్రాయేలుకే ప్రవక్తగా ఉండి, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండి నడిపించిన ప్రవక్త అయిన సామువేలు ఈరోజు కూడా మీకు కలిగిన ప్రతి శ్రమలోనూ మీరు బాధపడేవారుగా కాకుండా దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకు ప్రార్థించగలిగితే ప్రభు మీ భారం నుండి మిమ్మల్ని విడిపించి మీ దుఃఖ దినములను సమాప్తం చేసి క్షేమమును మీకు కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.